వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో జావా క్లాసెస్‌లో చూసినట్టయితే, లాస్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసామంటే ఆపరేటర్స్. సో, వాట్ ఆర్ ఆపరేటర్ ఇన్ జావా కోసం డిస్కస్ చేసాం. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఆపరేటర్ దేనికని డిస్కస్ చేసాం. సో, ఇట్ ఈస్ టు పర్ఫార్మ్ ఎన్ ఆపరేషన్, సమ్ ఆన్ ఆపరెండ్స్ అని అండ్ సమ్ బేసిక్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్. జావాలో ఏమేమి టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. లైక్ అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్ అలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయో చూసాం. సో, ఈరోజు వీడియోలో మనం అది కోడింగ్లో చూద్దాం. సో నౌ లెట్స్ డైవ్ ఇంటూ కోడింగ్ గైస్. ఓకే గైస్, ఇప్పుడు మనం కోడింగ్లోకి చూద్దాం. సో ఫస్ట్ ఐ విల్ జస్ట్ గివ్ యూ చిన్న రీక్యాప్ ఇద్దాం. సో మనం లాస్ట్ క్లాస్లో ఆపరేటర్స్ ఇన్ జావా అనేది డిస్కస్ చేసాం. సో మెయిన్ పాయింట్స్ లైక్ ఆపరేటర్స్ అంటే ఏంటి, దే ఆర్ స్పెషల్ టైప్ ఆఫ్ సింబల్స్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఎన్ ఆపరేషన్ ఆన్ ఆపరెండ్స్. సో ఈ ఆపరెండ్స్ అన్నా కదా, ఏం చెప్పాను మీకు నిన్న, 5+2 అని రాసా అనుకోండి. సో ఈ 5 అనేది ఒక ఆపరెండ్ అనమాట. ఓకే, దిస్ 5 ఈజ్ అన్ ఆపరెండ్ అండ్ దిస్ 2 ఈజ్ అన్ ఆపరెండ్. ఈ మధ్యలో ప్లస్ వాడా కదా, దిస్ ఈజ్ అన్ ఆపరేటర్. సో ఇక్కడ ఇది ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ప్లస్ అనే ఆపరేషన్ అనేది జరుగుతుంది. ప్లస్ అంటే ఎడిషన్ జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది, దిస్ ఆపరేటర్ ఈస్ పర్ఫార్మింగ్ ఆపరేషన్ ఆన్ దీస్ 2 ఆపరెండ్స్. అంతే కదా, ఈ 2 ఆపరెండ్స్ మీద ఈ ప్లస్ అనేది ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఈ ప్లస్ అనేది మనకు ఆపరేటర్. సో అంతే, ఇది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ సింబల్. అంతే, డెఫినేషన్కి అదే అనమాట యాప్ట్ ఎగ్జాంపుల్. ఓకే, లైక్ మేబీ దీస్ ఆపరెంట్స్ మే బి వేరియబుల్స్, a+b అవ్వండొచ్చు, ఆర్ ఎల్స్ వేరియబుల్ అండ్ ఏ వాల్యూ లైక్ a+2 అయి ఉండొచ్చు ఆర్ 2+b అయి ఉండొచ్చు. ఓకే, సో ఇలా కైండ్ ఆఫ్ సినారియోస్ మనకు రావచ్చు. ఓకే కదా, ఆపరేటర్స్ కోసం మనకి 3 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట జనరల్గా. వన్ ఈజ్ యూనరీ ఆపరేటర్, బైనరీ ఆపరేటర్, టర్నరీ ఆపరేటర్. ఈ నేమ్స్ ఎలా మనకు డివైడ్ అయ్యాయంటే, మీరు ఆపరేటర్ని ఎన్ని ఆపరెంట్స్ మీద అప్లై చేస్తున్నారు అని చెప్పేదాన్నే ఈ యూనరీ, బైనరీ, టర్నరీ. యూనరీ అంటే ఒకటి, అంటే 1 ఆపరెండ్ మీద మాత్రమే అప్లై అవుతుంది. సో ఇప్పుడు మీరు దీనిలో ఇంక్రిమెంట్ అన్నా కదా నేను, చూడండి ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఎలా ఉంటుందని చెప్పాను. ఇంక్రిమెంట్ ఆపరేటర్ బ్రాకెట్స్లో రాస్తున్నా చూడండి. ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటే ప్లస్ ప్లస్. అంటే ఇప్పుడు మీరు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్, ఇక్కడ చిన్న కోడ్ రాస్తున్నా చూడండి. ఇంట్ a = 10 అన్న, దీన్ని మీరు ఇంక్రిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇంక్రిమెంట్ అంటే ఒక స్టెప్ పెంచుదాం అనుకుంటున్నారు. ఒక స్టెప్ ఏం పెంచితే అంత 11 +1, ఒక స్టెప్ అంటే +1 కదా. సో 10కి +1 యాడ్ చేస్తే 11. అంటే మీరు జనరల్గా యాడ్ చేయాలంటే ఎలా రాస్తారు, a = a+1 ఇలా రాయాలి కదా. దీని బదులు జస్ట్ a++ ఇలా రాసినా ఇది జస్ట్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. ఏలో ఎంతైతే వాల్యూ ఉందో అంతకి ఒకటిని ఇంక్రిమెంట్ చేయమని చెప్తున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్. నెక్స్ట్ డిక్రిమెంట్ కూడా సేమ్ అలాంటిదే. డిక్రిమెంట్ ఆపరేటర్ అంటే మైనస్. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ ఏం చేస్తుంది అంటే, సేమ్ ఇంట్ a = 10 అన్న, ఇప్పుడు దీన్ని ఒక స్టెప్ తగ్గిద్దాం అనుకుంటున్నా. ఓకే, ఒక స్టెప్ తగ్గిద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏం చేస్తానంటే దీన్ని డిక్రిమెంట్ చేస్తా. లైక్ నార్మల్గా అయితే a = a-1 అని రాస్తాం, రైట్. బట్ డిక్రిమెంట్లో అలా అవసరం లే. a-, అని రాస్తే a-1కి ఈక్వల్. అది a-1 చేసినా మనకి 9 వస్తుంది, అలాగే a-, చేసినా మనకి 9 వస్తుంది. ఓకే, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. ఇప్పుడు ఇది యూనరీ ఆపరేటర్లోకి వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఓన్లీ ఒక ఆపరెండే ఉంది. చూసారా మీరు, 2 ఆపరెంట్స్ లేవు, ఒకటే ఉంది. ఓకే, ఒక ఆపరెంట్ మీద మాత్రమే ఈ ఆపరేటర్ మనం అప్లై చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈజ్ ఎ యూనరీ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు బైనరీ ఆపరేటర్. ఇప్పుడు బైనరీ అనే పదంలోనే ఉంది మనకి రెండు ఆపరెంట్స్. సో ఇట్ విల్ బి అప్లైడ్ ఆన్ 2 ఆపరెంట్స్. ఇక్కడ మనకి 2 ఆపరెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ టైప్స్ ఆఫ్ బైనరీ ఆపరేటర్స్, అరిథమెటిక్ ఆపరేటర్స్. సో అరిథమెటిక్లోకి ఏమేమి వస్తాయో చూద్దాం. మీకు తెలుసు కదా అరిథమెటిక్లోకి నిన్నే మనం డిస్కస్ చేసాం. ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ని స్టార్తో డినోట్ చేస్తానన్న, స్టార్. నెక్స్ట్ డివిజన్, మాడ్యులస్ అంటే రిమైండర్ రిటర్న్ చేస్తుంది, స్లాష్ అయితే క్వోషియంట్ రిటర్న్ చేస్తుంది. ఓకే, దీస్ ఆర్ అరిథమెటిక్ ఆపరేటర్స్. నెక్స్ట్ రిలేషనల్ ఆర్ కంపారిజన్ అని కూడా చెప్పాను, కంపారిజన్ ఆపరేటర్స్. రిలేషనల్ కంపారిజన్లోకి ఏమొస్తాయి,
సారీ రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్. దీనిలోకి గ్రేటర్ దెన్, లెస్సర్ దెన్, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ ఎల్స్ ఈక్వల్ టు ఇవి టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. అంటే రెండు వాల్యూలు గ్రేటరా లెస్సరా, లేదా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు ఉందా, లేకపోతే రెండు ఈక్వలా కాదా అని చెక్ చేసుకోండి. రిలేషనల్ ఆర్ కంపారిజన్ ఆపరేటర్. ఇవి కూడా మీకు తెలిసే ఉంటాయి. సో దీని రిటర్న్ టైప్ ఏంటి? రిటర్న్ టైప్ అంటే ఈ కంపారిజన్ చేశాక రెండు వాల్యూలకి వచ్చే రిజల్ట్. ఇప్పుడు మీరు ప్లస్ ఉంది, 2 + 3 చేస్తే ఏమొస్తుంది రిజల్ట్? మీకు 5 వస్తుంది. ఇట్స్ అన్ ఇంటిజర్, రైట్? అంటే రిటర్న్ టైప్ దాని ఇంటిజర్. అలా రిజల్ట్ ఏమొస్తుంది అనేది రిటర్న్ టైప్. ఇప్పుడు లెస్ దాన్, ఇప్పుడు మీరు 2 < 3 అన్నారు, అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది? 2 అనేది 3 కంటే తక్కువ కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ అంటే ట్రూ రిటర్న్ అవుతుంది. సో రిటర్న్ టైప్ అనేది బూలియన్ అనమాట. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కదా, ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది రిలేషనల్ ఆపరేటర్. నెక్స్ట్ వచ్చే ఆపరేటర్ మనకి లాజికల్ ఆపరేటర్. ఓకే, లాజికల్ ఆపరేటర్లో మనకి ఏమేమి ఉంటాయి? 3 ఉంటాయి. ఎండ్ బట్ ఎండ్ మనం జావాలో ఎలా స్పెసిఫై చేస్తాం? యాంపర్సెంట్ తో, డబుల్ యాంపర్సెంట్. ఓకే, ఎండ్. ఆర్కి పైప్ సింబల్ పెడతాం. నాట్కి జస్ట్ సింగిల్ ఎక్స్క్లమేషన్. ఓకే, మీకు తెలుసు కదా ఈ 3. ఎండ్ అంటే ఏం చేస్తుంది? మీకు అన్ని ట్రూలు ఉంటేనే రిజల్ట్ ట్రూ వస్తుంది. ఒక్క ఫాల్స్ ఉన్నా మొత్తం రిజల్ట్ ఫాల్స్ అయిపోతుంది. ఓకే, అది ఎండ్. ఆర్ కండిషన్ ఏం చేస్తుంది? ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ ఈస్ ట్రూ, ద హోల్ కండిషన్ గెట్స్ ట్రూ. మొత్తం అంతా ఫాల్స్ ఉంటేనే ఫాల్స్, ఒక్క ట్రూ ఉన్నా మొత్తం ట్రూయే. ఓకే, నాట్ కండిషన్ ఏం చేస్తుంది? లాజిక్ ని రివర్స్ చేస్తుంది. లైక్ ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. ఇది లాజికల్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ అంటే ఏం లేదు, ఒక వేరియబుల్ కి వాల్యూని అసైన్ చేయడానికి ఈక్వల్ టు వాడతాం, అంతేనా? ఒకవేళ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేసి అసైన్ చేయాలంటే ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, మల్టిప్లై ఈక్వల్ టు. ఓకే, అంటే మల్టిప్లై చేసి దానికి అసైన్ చేయమంటున్నాం. లేదా డివిజన్ ఈక్వల్ టు, లేదా మాడ్యులస్ ఈక్వల్ టు. సో సింపుల్ ఎగ్జాంపుల్, మీకు ఈక్వల్ టు ఎలాగో తెలుసు. ఏ ఈక్వల్ టు 2 అన్నాం అంటే ఏలో 2 వెళ్ళి స్టోర్ అయింది. లేదు, నేను ఇంకోటి చేద్దాం అనుకుంటున్నా. ఏంటంటే నేను దీనికి +1 యాడ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో సారీ, నాట్ +1 యాక్చువల్లీ. ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూకి ఇప్పుడు ఏ ఈక్వల్ టు A+1 అన్నాను అనుకోండి. దీని మీనింగ్ ఏంటి? ఏలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. 2 + 1 ఎంత? 3. ఆ 3 వచ్చి మళ్ళీ ఈ ఏకి అసైన్ అవుద్ది, రైట్? సో ఇంత స్టేట్మెంట్ రాసే బదులు A + 1 అని రాస్తే ఇది సేమ్ అనమాట. ఓకే, A + 1 అంటే A = A+1 అని అర్థం. అదే ఒకవేళ A = A × 2 అన్నా అంటే 2 × ఇది వదిలేండి, ఇవి ఇప్పుడు లేవు, ఇది ఒకటే. A = 2 అన్నా అప్పుడు ఈ 2కి నేను ఇంకో 2 మల్టిప్లై చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు A × 2 అని రాస్తే చాలు కదా, ఎందుకంటే ఏలో ఆల్రెడీ 2 ఉంది. సో 2 × 2 4. ఆ 4 వచ్చి మళ్ళీ ఏలోనే అసైన్ అవుతుంది, కొత్త వేరియబుల్లో పెట్టట్లేదు, మళ్ళీ సేమ్ వేరియబుల్లోనే పెడుతున్నాను నేను. ఓకే, దీన్ని ఇంకోలా ఎలా రాస్తామంటే A * 2 అంటే ఇదే అనమాట. ఓకే, గాట్ ఇట్ రైట్? ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా చూసేసాం. సో బైనరీ ఆపరేటర్స్ అయిపోయి. నెక్స్ట్ టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం చెప్పానండి? క్వశ్చన్ మార్క్ కాలన్ ఉంటుంది. ఓకే, క్వశ్చన్ మార్క్ ముందు ఒక కండిషన్ ఉంటుంది అనమాట. కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చు. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యూట్ అవుద్ది. ఈ కండిషన్ ఆర్ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యూట్ అవుద్ది. ఎవాల్యూట్ అయ్యి ట్రూ ఓ ఫాల్సో ఏదో ఒకటి రిటర్న్ చేస్తుంది. ఇది ఒకవేళ ట్రూ రిటర్న్ చేసింది అనుకోండి, ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే ఉందో అది రన్ అవుతుంది. ఓకే, ఒక కండిషన్ బేస్ చేసుకునే కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఉన్న S1 రన్ అవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే. ఆ S1 ప్లేస్లో ఏదో కోడ్ ఉంటుంది అనుకోండి. నెక్స్ట్ ఒకవేళ అది ఫాల్స్ అయింది అనుకోండి కండిషన్, అప్పుడు ఈ S2 రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ కండిషన్ ఎవాల్యూట్ అయ్యి ఈ కండిషన్ కనుక ట్రూ రిటర్న్ చేస్తే S1 రన్ అవుద్ది.
ఈ కండిషన్ కనుక ఫాల్స్ రిటర్న్ చేస్తే అది S2 రన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఆల్ ది టైప్ ఆఫ్ ఆపరేటర్స్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. నౌ వీ విల్ సీ ద కోడింగ్ పార్ట్ నౌ. ఓకే, ఇప్పుడు కోడ్ చేద్దాం, చూడండి. ఇప్పుడు ఇంకో కొత్త ఫైల్ ఓపెన్ చేసా. ఓకే, ఇక్కడ మనం కోడ్ రాద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఉంది, లెట్స్ బిల్డ్ ఏ క్యాలిక్యులేటర్. ఒక క్యాలిక్యులేటర్ బిల్డ్ చేద్దాం అంటుంది. ఓకే, బిల్డ్ చేద్దాం. సో ఒక క్లాస్ తీసుకుంటున్నా అండి, పబ్లిక్ క్లాస్ క్యాలిక్యులేటర్. ఓకే, సింటాక్స్ గుర్తుంది కదా. ఒక క్లాస్ డిఫైన్ చేయడానికి ఎలా, ఫస్ట్ పబ్లిక్ క్లాస్ అని పెట్టుకున్నాక, పబ్లిక్ క్లాస్ కాదు, క్లాస్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్. ఓకే, క్లాస్ నేమ్ నేను క్యాలిక్యులేటర్ ఇచ్చా, చెప్పాను కదండి. ఎప్పుడు కూడా క్లాస్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఏ క్యాపిటల్ లెటర్ అండ్ దెన్ క్లాస్ బాడీ ఓపెన్ అయింది బ్లాక్. దీనిలో ఏ జావా ప్రోగ్రాంలో అయినా మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి పక్క ఒక మెయిన్ మెథడ్ రాయాలి. సో మెయిన్ మెథడ్ ఎలా డిఫైన్ చేస్తాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇది సింటాక్స్. దీనికి పారామీటర్స్ స్ట్రింగ్, యారే, ఆర్గ్ అనేది నేమ్. ఓకే, దీని బ్లాక్ ఇప్పుడు ఓపెన్ చేసాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్ రాస్తాం. ఇప్పుడు క్యాలిక్యులేటర్ అంటే బేసిక్ ఆపరేషన్స్ అండి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్. సో 2 వేరియబుల్ తీసుకుందాం, రెండింటి మీద ముందు పర్ఫామ్ చేద్దాం. మన దగ్గర 2 నెంబర్లు ఉన్నాయి, ఆ 2 నెంబర్ల మీదే మనం ఎడిషన్ చేద్దాం, సబ్ట్రాక్షన్ చేద్దాం, మల్టిప్లికేషన్ చేద్దాం, డివిజన్ చేద్దాం. సో ఇంటి ఏ అని ఒక వేరియబుల్ ఉంది, చూడండి. బి అని ఇంకో వేరియబుల్ ఉంది. మీరు 2 సార్లు సపరేట్గా ఇంటి ఏ ఇంటి బి అని డిక్లేర్ చేయక్కర్లేదండి. జస్ట్ మీరు ఇలా సింగిల్ లైన్లో ఇలా పక్కనే డిఫైన్ చేసేయచ్చు వెంటనే, ఇంటి ఏ ఇంటి బి. సో దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. ఒకేసారి వేరియబుల్స్ అన్ని మీరు డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎడిషన్ చేద్దాం. ఓకే, ఎడిషన్. సో ఎడిషన్కి ఇంట్ యాడ్ అని ఒకటి తీసుకుంటున్నాం. దేనికంటే ఈ ఏ బి వాల్యూస్ కాస్త యాడ్ అయ్యి మనకి ఈ యాడ్ అనే వేరియబుల్లోకి వస్తుంది. ఓకే, వేరియబుల్ నేమ్స్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్తోనే స్టార్ట్ చేయాలండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏలో 10 పెడుతున్నా, ఇనిషియలైజ్ చేసా 10ని. బిలో 5 పెడుతున్నా. ఓకే, ఏలో 10 ఉంది, బిలో 5 ఉంది. నౌ ఇప్పుడు ఏ ప్లస్ బి అవ్వాలి మనకి కదా, 10 + 5 ఎడిషన్ అయ్యి దేనిలోకి రావాలండి, యాడ్లోకి రావాలి, అంతే కదా. అయిన రిజల్ట్ మనకి యాడ్లోకి రావాలి. ఇప్పుడు యాడ్లో మనం పెట్టేసాం, యాడ్ అయిన తర్వాత లైక్ ఏ ప్లస్ బి ఎడిషన్ అయిపోయి యాడ్ అనే వేరియబుల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ యాడ్ అనే వేరియబుల్ని మనం ప్రింట్ చేసేద్దాం అవుట్పుట్లోకి ప్రింట్ చేయాలంటే ఎలాగండి, system.out.println. సో దీనిలో యాడ్ అని ఇస్తే చాలండి, అంతే కదా. సో ఈ వేరియబుల్ నేమ్ ఇక్కడ మనం స్పెసిఫై చేస్తే అయిపోయింది. సో ఇట్ విల్ యాడ్ ఇంటూ అవర్ ఇట్ విల్ ప్రింట్ ఇంటూ అవర్ అవుట్పుట్. సో యాడ్ అనే వేరియబుల్లో మనకి ఎడిషన్ సమ్ ఉంది, ఆ సమ్ మనకి బయట ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. కొన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ముందు, తర్వాత చూద్దాం నెక్స్ట్ది. సో దీన్ని సేవ్ చేస్తున్నా. సో ఇక్కడ నా ఎఫ్ డ్రైవ్లో, వైటీ వర్క్లో, జావాలో, ఆ ఫోల్డర్లో, ఈ పాత్లో మనం ఇక్కడ సేవ్ చేస్తామని మన ఫైల్ నేమ్ అండ్ క్లాస్ నేమ్ మస్ట్ బి సేమ్. ఓకే, సో క్లాస్ నేమ్ ఏంటి, క్యాలిక్యులేటర్, స్పెల్లింగ్ తప్పు, calculator.java, జావా ఫైల్ కాబట్టి .java ఎక్స్టెన్షన్ ఇచ్చాను, calculator.java. ఓకే, నౌ హౌ టు రన్ ఇట్. సో గో వేర్ ద ఫైల్ ఈజ్ లొకేటెడ్, ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళండి. అంటే సింపుల్గా చేసుకోవడానికి అండి, మీరు డైరెక్ట్గా కూడా కమాండ్ ప్రాంప్ట్ నుంచి అక్కడి వరకు వెళ్ళొచ్చు, బట్ మేబీ యూ మే ఫైండ్ సమ్ వైటీ వర్క్లో, జావాలో ఇక్కడ ఉందండి మనకి, ఇదిగోండి calculator.java. సో ఈ పాత్లో ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్కి వెళ్ళి cmd అని టైప్ చేసి స్పేస్ కొట్టి ఎంటర్ కొడితే మన ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఇక్కడ ఓపెన్ అయిపోయిందండి. ఓకే, సో నౌ లెట్స్ చెక్. See, now I'll just run this code. So how? First we need to compile the code. Compile చేద్దాం, javac file name.java calculator.java. సో నో ఎర్రర్స్ ఏం లేవు. ఇప్పుడు దాన్ని రన్ చేద్దాం. రన్ చేయడానికి జావా క్లాస్ నేమ్ క్యాలిక్యులేటర్. ఓకే, 15 ప్రింట్ అయిపోయిందండి, అంతే కదా. 10 + 5 15, అది యాడ్ అయిపోయింది, ప్రింట్ అయిపోయింది, యాడ్ అయిపోయి. సో గైస్ ఇప్పుడు మనం ఎడిషన్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేద్దాం.
సబ్ట్రాక్షన్ చేయాలంటే సబ్ట్రాక్షన్ రిజల్ట్ స్టోర్ చేయడానికి కూడా ఒక వేరియబుల్ తీసుకోవాలి. సో ఇంటిజర్ సబ్ట్రాక్షన్. సో ఇంట్ సబ్ అని చెప్పి ఇంకో వేరియబుల్ తీసుకున్నా. ఆ వేరియబుల్లో నేను సబ్ట్రాక్ట్ అయ్యాక వచ్చిన రిజల్ట్ని స్టోర్ చేస్తా. సో సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్కి ఎలాగా, సబ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి. సో ఏలో నుంచి బి తీస్తా. సో అది సబ్లో స్టోర్ చేస్తున్నా. దాన్ని ప్రింట్ చేస్తున్నా. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ సబ్, అంతే. సేమ్ అది ప్రింట్ అయిపోద్దండి. కావాల్సి చూడండి. కంపైలేషన్. సో ఫస్ట్ కంపైల్ చేసా, ఎందుకంటే కోడ్ చేంజ్ చేసామంటే ప్రతిసారి కంపైల్ చేయాలండి. నెక్స్ట్ దాన్ని రన్ చేస్తున్నా జావా క్యాలిక్యులేటర్. ఇదిగోండి 15 అంతే కదా. 10 - 5 5 కదా సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఇది. ఎడిషన్ రిజల్ట్ ఇది. నో డివిజన్ రిజల్ట్ చూద్దాం. డివిజన్కి ఇంకోటి తీసుకుంటున్నా ఇంట్ డివ్ అని, అండ్ మల్టిప్లికేషన్ కూడా తీసుకుంటున్నా ఇంట్ మల్ అని. ఓకే, ఇప్పుడు వాటి రిజల్ట్స్ దేని దానిలో స్టోర్ చేసేద్దాం అండి. సో ఫస్ట్ మల్టిప్లికేషన్ చూద్దాం. సో మల్టిప్లికేషన్ ఈక్వల్ టు ఏ స్టార్ బి, అంటే 2 మల్టిప్లై అయిపోయి వచ్చిన రిజల్ట్ మళ్ళీ స్టోర్ అయిపోద్ది. నెక్స్ట్ డివ్ ఈక్వల్ టు ఏ స్లాష్ బి, అంటే ఏని బి డివైడ్ చేసి వచ్చిన కోషన్ని డివ్లో స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సో ఈ రెండింటిని కూడా ప్రింట్ చేసేద్దామని. ప్రింటింగ్కి ప్రింట్ చేస్తున్నా. సో కాపీ పేస్ట్ చేసుకుందాం. సో సబ్ట్రాక్షన్ బదులు మల్టిప్లికేషన్ ప్రింట్ చేద్దాం. నెక్స్ట్ డివిజన్ లాస్ట్లో ప్రింట్ చేద్దాం. సో 4 రిజల్ట్లు మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతాయి. సో ఇక్కడ ఇదిగోండి జావాసి క్యాలిక్యులేటర్ డాట్ జావా కంపైల్ చేశాను, రన్ చేశాను. సో 15 5 52. ఓకే, సో అసలు మీరు ఇక్కడ కోడ్ చూసారు కాబట్టి ఓకే ఇది ఎడిషన్ రిజల్ట్, రెండోది సబ్ట్రాక్షన్ రిజల్ట్, మూడోది మల్టిప్లికేషన్ రిజల్ట్, నాలుగోది డివిజన్ రిజల్ట్ అని మీకు అర్థమవుతుంది. ఓకే, బట్ ఓన్లీ అవుట్పుట్ చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటండి, దే కెనాట్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దోస్ నంబర్స్. ఏవో జస్ట్ నంబర్లు ఏవో 15 5 50 20 అని చెప్పి సపరేట్గా నంబర్లు చూస్తున్నాం తప్ప మనం అక్కడే లైక్ మనకే అర్థం కావట్లేదు. నంబర్లే కనిపిస్తున్నాయి మనకు అక్కడ. అది ఎడిషన్ అని సబ్ట్రాక్షన్ అని కనబడట్లే. సో మేబీ లైక్ అక్కడ దిస్ ఈస్ ఎడిషన్ రిజల్ట్, దిస్ ఈస్ సబ్ట్రాక్షన్ రిజల్ట్, దిస్ ఈస్ మల్టిప్లికేషన్ రిజల్ట్, దిస్ ఈస్ డివిజన్ రిజల్ట్ అని ఇక్కడ ప్రింట్ అయితే మనకి బాగుంటుంది కదా. సో అలా మనం ఈ ముందున స్ట్రింగ్ పెట్టాలన్నా వెనకాల స్ట్రింగ్ పెట్టాలన్నా ఎలాగంటే మీరు జనరల్గా స్ట్రింగ్ ఎలా ప్రింట్ చేస్తారండి, సిస్టమ్ డాట్ అంటే ఒక మెసేజ్ని ఎలా ప్రింట్ చేస్తారు, ఇలాగే కదా. చూడండి ప్రింట్లన్ హలో రామ్. ఎలా అంటే మనకి ఈ హలో రామ్ అనే స్ట్రింగ్ బయట ప్రింట్ అయిపోతుంది. అంటే వేరియబుల్కి మీరు డబుల్ కోట్స్ పెట్టరు, బట్ స్ట్రింగ్కి మాత్రం మీరు డబుల్ కోట్స్ పెడతారు, అంతేనా. సో డబుల్ కోట్స్. ఇప్పుడు మీకు ఇక్కడ స్ట్రింగ్ సపరేట్గా ప్రింట్ అవుతుంది, ఇక్కడ వేరియబుల్ సపరేట్గా ప్రింట్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్ కోడ్. బట్ మీకేం కావాలి, ఈ స్ట్రింగ్తో పాటు ఇది ప్రింట్ అవ్వాలి, అంతేనా. అప్పుడు ఏం చేయాలంటే అపెండ్ చేయాలండి. అపెండ్ అంటే ప్లస్. ఓకే, దేన్ని అపెండ్ చేస్తున్నారు, మేబీ యూ కెన్ అపెండ్ ఎ స్ట్రింగ్ అగైన్ యూ కెన్ అపెండ్ ఎ స్ట్రింగ్ ఆర్ ఎల్స్ యూ కెన్ అపెండ్ ఎ వేరియబుల్ వాల్యూ టు ఇట్. అంటే ఇక్కడ యాడ్ అని పెడితే చాలండి. చూడండి కావాల్స్తే ఇది పెట్టా హలో రామ్, ఇక్కడ యాడ్ అని పెడుతున్నా, చూడండి ఏమవుతుందో. కంపైల్ చేస్తున్నా, 1 సెకండ్ అండి. సారీ డాట్ పెట్టాలండి. సో మళ్ళీ రన్ చేస్తున్నా, చూడండి. సి హలో రామ్ 15 అని ప్రింట్ అయింది, చూసారా. ఇక్కడ ఉన్న స్ట్రింగ్ ప్రింట్ అయింది, స్ట్రింగ్కి యాడ్ అనే వాల్యూ అపెండ్ అయిపోయింది, బట్ స్పేస్ రాలేదు. ఎందుకంటే కొటేషన్ వెంటనే దీన్ని మనం అపెండ్ చేయమంటున్నాం. లైక్ ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ క్లోజ్ చేస్తాం స్ట్రింగ్ని క్లోజ్ చేసిన వెంటనే అపెండ్ చేయమంటున్నాం ఈ వాల్యూని. సో ఈ ఎం తర్వాత వెంటనే అపెండ్ చేసేస్తుంది అది. సో మీకు స్పేస్ కావాలంటే ఇక్కడ స్పేస్ యాడ్ చేసుకోండి అంతే. ఎందుకంటే మీకు వాల్యూకి మీరు ఎలాగో స్పేస్ యాడ్ చేయలేదు, స్ట్రింగ్కి మీరు స్పేస్ యాడ్ చేయగలరు కదా. సో అందుకు ఇప్పుడు చూడండి కంపైల్ చేస్తున్నా. కోడ్లో చిన్న చేంజ్ చేసినా మళ్ళీ ప్రతిసారి కంపైల్ చేయండి, అది గుర్తుపెట్టుకోండి, లేకపోతే మీకు అవుట్పుట్ రాదు. చూసారా హలో రామ్ 15 అని వచ్చింది. ఇప్పుడు మార్చేద్దామండి మనకు తగినట్టుగా. సో ఇది తీసేస్తున్నా. ఎడిషన్కి ఏం ఇక్కడ పెట్టాలి, ప్లస్ ఇక్కడ ఎడిషన్ రిజల్ట్ అని పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇదేమిటి, సబ్స్ట్రాక్షన్ రిజల్ట్. ఓకే, మనకి స్పేస్లో ఉండాలి కదా, మర్చిపోకండి. ఎందుకంటే మళ్ళీ అపెండ్ అయిపోద్ది మొత్తం, లైక్ అంటుకొని వచ్చేస్తుంది అక్కడ మనకి అక్కడ స్పేస్ ఉండకుండా. నెక్స్ట్
ఇది మల్టిప్లికేషన్ రిజల్ట్. నెక్స్ట్ స్పేస్ మర్చిపోకండి. నెక్స్ట్ ఇది డివిజన్ రిజల్ట్. ఓకే, చూడండి ఇప్పుడు అవుట్పుట్లో ఎలా వస్తుంది. ఓకే, అడిషన్ రిజల్ట్ 15, సబ్ట్రాక్షన్ రిజల్ట్ 5, మల్టిప్లికేషన్ రిజల్ట్ 50, డివిజన్ రిజల్ట్ 2. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ మీరు ఇంకోటి చూడండి, ఇది దేని అడిషన్? ఏ రెండింటిని యాడ్ చేస్తే మీకు 15 వచ్చింది? 5. సబ్ట్రాక్షన్ రిజల్ట్, ఏ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 5 వచ్చింది? మల్టిప్లికేషన్ రిజల్ట్, ఏ రెండింటిని మీరు మల్టిప్లై చేస్తే 50 వచ్చింది మీకు? మాకు తెలియాలి కదా. ఇక్కడ చూస్తే తెలుస్తుంది 10/5 ఓకే మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చిందా, 10/5 యాడ్ చేస్తే ఇది వచ్చిందా అని. బట్ యూ నీడ్ టు సీ దట్ ఇన్ ద అవుట్పుట్ ఆల్సో, రైట్? సో దానికి మనం ఇక్కడ ఆ నెంబర్స్ని కూడా ఇక్కడ ప్రింట్ చేయొచ్చండి. ఎలా? ఇప్పుడు మీరు ఇక్కడ వేరియబుల్ని ఎలా ప్రింట్ చేస్తున్నారు? అలాగే సేమ్ లైక్ చూడండి, ఎడిషన్ రిజల్ట్ ఆఫ్ 10/5 మీకు తెలుసు కాబట్టి. బట్ అది మీరు అక్కడున్న వాల్యూదే ప్రింట్ చేయాలంటే ఎలా అంటే, లైక్ ఇప్పుడు మీరు 10/5 అని ఇచ్చారు అనుకోండి, ప్రతిసారి మీరు స్ట్రింగ్లో మార్చుకోవాల్సి వస్తుంది. లైక్ ఇక్కడ మీరు లైక్ ఇక్కడ మీరు ఏ వాల్యూ అని ఇస్తే ఇక్కడ ఆ వాల్యూ ఇవ్వాలి. బట్ ఇప్పుడు మీరు అదే ఆఫ్ ఇలా ఇవ్వండి, ఇలా ట్రై చేయండి. చూడండి, నేను ఇప్పుడు ఏం చెప్పా, అపెండింగ్ కాన్సెప్ట్ చెప్పా కదా, ప్లస్ యువతల స్ట్రింగ్ ఉండొచ్చు, యువతల వేరియబుల్ ఉండొచ్చు, రైట్? సేమ్ లైక్ ఆఫ్, చూడండి ఇంకో ప్లస్ పెట్టా, ఇది మర్చిపోండి ప్లస్ యాడ్. సో ఆఫ్ ఏ ప్లస్ పెట్టా, మళ్ళీ దానికి ఇంకో స్ట్రింగ్ అపెండ్ చేస్తున్నా, ఎండ్ అనే స్ట్రింగ్ అపెండ్ చేస్తా. చూడండి, ఎడిషన్ ఆఫ్ ఏ ఎండ్, ఇది ఒక స్ట్రింగ్ అండి. చూడండి, ఈ ఎండ్ అనేది ఒక స్ట్రింగ్, మళ్ళీ ఈ ఎడిషన్ ఆఫ్ రిజల్ట్ అనేది ఒక స్ట్రింగ్. ఈ ఎడిషన్ ఆఫ్ రిజల్ట్ స్ట్రింగ్కి ఏని నేను అపెండ్ చేశా, సో ఈ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ఈ వాల్యూకి మళ్ళీ ఇంకో స్ట్రింగ్ని అపెండ్ చేశా, ఎండ్ అనేది. నెక్స్ట్ ఏ వాల్యూ ప్రింట్ అయింది అంటే ఎడిషన్ ఆఫ్ ఏలో ఏంది 10 ఉంది, ఎడిషన్ ఆఫ్ 10 అండ్ మనకి ఈ 5 కూడా ప్రింట్ అవ్వాలి కదా, అంటే బి వాల్యూ కూడా దీనికి మనం అపెండ్ చేయాలి. సో ప్లస్ బి అనేది వేరియబుల్ కాబట్టి డైరెక్ట్గా బి పెడతాం. నెక్స్ట్ ఇది మీరు ఇంకోటి చూడండి, బి ఈజ్ అని ఇంకో స్ట్రింగ్ పెట్టాలి మనం. సో అక్కడ ప్లస్ ఈజ్ అని పెట్టి స్ట్రింగ్ క్లోజ్ చేసి దానికి ఈ యాడ్ని అపెండ్ చేసేస్తున్నాం, అంతే. ఈజ్ డైరెక్ట్గా మనకి ఇక్కడ రిజల్ట్ ప్రింట్ అయిపోవచ్చు కదా, రిజల్ట్ మనకి యాడ్లోనే కదా ఉంది, అంతే. అండ్ మర్చిపోకండి, ఈ ఆఫ్ తర్వాత డబుల్ కోట్స్ క్లోజ్ అయ్యే ముందు స్పేస్ పెట్టండి, లేకపోతే ఈ ఏలో ఉండే వాల్యూ ఈ ఆఫ్ పక్కన అతుక్కొని వచ్చేస్తుంది. ఇందాక చూసాం కదా, సో అలా. ఓకే, అండ్ ముందు కూడా స్పేస్ పెట్టుకోండి, ఎందుకంటే ముందు మీరు స్పేస్ పెట్టుకోలేదు అనుకోండి, అప్పుడేమో అంటే డబుల్ కోట్స్ ఎండింగ్లోనే స్పేస్ పెడుతున్నారు ఇందాక నుంచి. బట్ ముందు కూడా ఇప్పుడు పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ వాల్యూ ఇక్కడ మనకు స్పేస్ వచ్చింది, ఓకే. బట్ ఈ వాల్యూ ప్రింట్ అవ్వాలంటే మనకు ముందు స్పేస్ రావాలి కదా, వాల్యూ ప్రింట్ అయ్యాక. లైక్ చెప్తాను ఆగండి, ఇప్పుడు మీరు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి, సిఎల్ఎస్ క్లియర్ స్క్రీన్ చేసా. సో జావాసి calculator.java కంపైల్ చేసా, తర్వాత ఎగ్జిక్యూట్ చేసి చూడండి, ఎడిషన్ రిజల్ట్ ఆఫ్ 10 and 5 is 15 అని వచ్చింది, మనం ఇలా రాసాం కాబట్టి. వేరాస్ నేను ఇప్పుడు మారుస్తా చూడండి, ఇప్పుడు నేను స్పేస్లు కొన్ని తీసేస్తా, అది ఎలా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను ఎండ్ తర్వాత స్పేస్ ఇచ్చా, ఎండ్ ముందు కూడా స్పేస్ ఇచ్చా. ఇప్పుడు ఎండ్ ముందు స్పేస్ తీసేస్తా, ఇందాక వరకు మన ఎండ్ ముందు ఎక్కడ స్పేస్ అవ్వలే, వెనకాలే స్పేస్ ఇచ్చాం. సో ముందు స్పేస్ తీస్తే ఏమవుతుందో చూడండి, కంపైల్ చేసా, రన్ చేసా. చూసారా, ఈ 10 అనే వాల్యూ అంటే ఈ ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అయిన తర్వాత అతుక్కొని వచ్చింది, అది స్పేస్ లేకుండా వెంటనే వచ్చేసింది. సో ముందు కూడా మనకు స్పేస్ ఉండాలన్నమాట, సో ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఓకే, డిఫరెంట్ వాల్యూస్ అపెండ్ చేసేటప్పుడు ముందు వెనక స్పేసెస్ పెట్టుకోండి, మధ్యలో ఉన్న వాటికి. ఎండింగ్ ఫస్ట్కి ప్రాబ్లం లేదు. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ ఎనీ డౌట్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, డౌట్స్ ఉంటే. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చూడండి, అన్నిటికీ అలాగే మార్చేద్దాం. ఓకే, సబ్ట్రాక్షన్ రిజల్ట్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్. ఓకే, చూసారు కదా, ఒక స్ట్రింగ్కి ఒక వాల్యూ అపెండ్ చేసా, ఆ వాల్యూకి మళ్ళీ ఇంకో స్ట్రింగ్ అపెండ్ చేసా, మళ్ళీ ఈ స్ట్రింగ్కి ఇంకో వాల్యూ, మళ్ళీ దానికి ఇంకో స్ట్రింగ్, లాస్ట్లో రిజల్ట్. ఓకే.
సేమ్ అన్నిటికీ అంతే. డబుల్ కోట్స్ క్లోజ్ చేసా, అపెండ్ చేసా, దీనికి మనం వాల్యూ పెట్టాలి ఆఫ్ ఏ పి. ఓకే, నెక్స్ట్ డివిజన్ కూడా అంతే. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుందండి, బట్ కంగారు పడద్దు, మీకు ఆన్ ప్రాక్టీస్ అలవాటు అయిపోద్ది. ఇదిగోండి, ఇది ఒక స్ట్రింగ్, దీనికి ఒక వాల్యూ అపెండ్ చేసాం, మళ్ళీ వాల్యూకి ఎండ్ అనే స్ట్రింగ్ అపెండ్ చేసా, దానికి మళ్ళీ ఇంకొక వాల్యూ అనమాట, అంతే కదా. అండ్ బి ఈస్ లాస్ట్లో ఆన్సర్ అపెండ్ చేస్తా, అంతే. సో ఎండ్కి మనకి స్పేసెస్ రావాలి కాబట్టి స్పేసెస్ పెట్టుకోండి, అంతే, అయిపోయి చూసుకోండి. You will get the output. See, 10 and 15 is 50. Subtraction result of 10 and 5 is 5. Multiplication result of 10 and 5 is 50. Division result of 10 and 5 is 2. ఓకే, సో ఎంత బాగుందండి. బట్ 10 and 5కి పనిచేస్తుంది. మీరు కరెక్ట్గా చూసారా, మనం చేయాల్సింది క్యాలిక్యులేటర్. ఇప్పుడు ఇక్కడ మీరు 10 5 అని కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు మీరు 20 30 అని ఇస్తే మీరు 20 30ని అంతటికి చేద్దాం అనుకుంటున్నారు. సో 20 30 అప్పుడు ఇక్కడ మార్చుకుంటే మీకు అయిపోతుంది కదా. బట్ మీరు ఒకటి ఇమాజిన్ చేయండి, మీరు డెవలపర్, బట్ యాజ్ ఎ డెవలపర్ మీరు రాసిన కోడ్ని కనుక మీరు ఒక యూజర్కి ఇచ్చారనుకోండి, ఆ కోడ్ ఏమర్థమవుద్ది ఒక యూజర్కి, ఒక లే యూజర్కి, లైక్ మీకు ఏం తెలీదు, మీరే ఒక యూజర్ అనుకోండి, ఒక అప్లికేషన్ వాడతారు. సో ఆ అప్లికేషన్ వాడుతున్నప్పుడు మీరు జస్ట్ అవుట్పుట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు తప్ప కోడ్ ఎలా వర్క్ అవుతుంది అదంతా అనవసరం కదండి. ఒక బిజినెస్ పర్సన్ అని ఎవరైనా సరే, ఒక క్యాలిక్యులేటర్ మీరు వాడుతున్నారు, మీరు ఎప్పుడు వాడలేదా క్యాలిక్యులేటర్, వాడే ఉంటారు కదా. సో క్యాలిక్యులేటర్ చిన్నప్పటి నుంచి వాడతాం మంచిగా. సో 2+3 అంటే 5 వచ్చేస్తుంది అక్కడ, అంతేగాని మీరు ప్రతిసారి క్యాలిక్యులేటర్ కోడ్ తీసి అక్కడ అన్ని చెక్ చేసుకొని అక్కడ ఓకే ఈ వేరియబుల్లో ఇక్కడ స్టోర్ చేసాడా, అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ మనం 2 3 యాడ్ చేసేద్దాం అని చెప్పి ఇలా మారుస్తారా, లేదు కదా, రైట్. సో దానికి ఏం చేయాలి, మీరు జనరల్గా ఏం చేస్తున్నారు, క్యాలిక్యులేటర్లో ఆల్రెడీ కోడ్ అంతా రాసి పెట్టేశాడు, మీకు కనబడేది ఓన్లీ నంబర్లు. సో మీరు ఆ నంబర్లో ఆ సింబల్ టైప్ చేస్తే మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది, అంతే కదా. సో మనం కూడా అలాగే చేయాలి కదా. దానికి మనం ఏం చేయాలి, యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి. సో లెట్స్ టేక్ యూజర్ ఇన్పుట్, like input from user. So this will be taught in the next class. So thanks.